హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఇస్ డాక్టర్ అశ్విని. ఈరోజు మనం ఫిజియోథెరపీ కోర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీ కోర్సు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు? ఫిజియోథెరపీ కోర్స్ ఏజ్ లిమిట్ ఎంత? ఎలిజిబిలిటీస్ ఏమిటి? యూనివర్సిటీస్ ఏమి ఉన్నాయి? కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా? సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి? హైయర్ స్టడీస్ ఏమి చదవచ్చు? జాబ్ ఏరియాస్ ఎక్కడుంటాయి? జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి? శాలరీస్ ఎంత వస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫిజియోథెరపీ కోర్స్ని బీపీటీ కోర్స్ అని కూడా అంటారు. బీపీటీ మీన్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ బీపీటీ అనేది ప్రొఫెషనల్ మెడికల్ కోర్స్. ఈ బీపీటీ అన్నా, ఫిజికల్ థెరపీ అన్నా, ఫిజియోథెరపీ అన్నా ఒకటే. ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్కి ఫిజియోథెరపీ అనేది బెస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. బీపీటీ కోర్స్ డ్యూరేషన్ ఎంత అంటే 4.5 years. 4 years వచ్చి అకాడమిక్ ఇయర్స్, 6 months కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాలి. 4 years అకాడమిక్ ఇయర్స్లో బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ రెండు ఉంటాయి. 6 months కంపల్సరీ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయాలి. టోటల్ బీపీటీ కోర్సు 4.5 years. బీపీటీ కోర్స్ ఏజ్ లిమిట్. బీపీటీ కోర్స్ చదవాలి అంటే ఏజ్ మినిమం 17 years కంప్లీట్ అయి ఉండాలి. ఎలిజిబిలిటీస్ ఫర్ బీపీటీ కోర్స్. బీపీటీ కోర్స్ చదవడానికి ఎలిజిబిలిటీస్ ఏముండాలి అంటే 10th class పాస్ అయ్యాక ఇంటర్మీడియట్ బైపీసీ 2 years చదివి పాస్ అయి ఉండాలి. వీళ్ళు బీపీటీ కోర్స్ 4.5 years చదవచ్చు. అనదర్ వే ఏంటి అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిజియోథెరపీ 2 years చదివిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ రాసుకొని బీపీటీ 4.5 years కూడా చదవచ్చు. ఇలా 2 waysలో బీపీటీ కోర్స్ చేయొచ్చు. యూనివర్సిటీస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఫర్ బీపీటీ కోర్స్. ఏపీలో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఇది విజయవాడలో ఉంది. స్విమ్స్ యూనివర్సిటీ, ఇది తిరుపతిలో ఉంది. తెలంగాణలో కేఎన్ఆర్ యూనివర్సిటీ, ఇది వరంగల్లో ఉంది. నిమ్స్ యూనివర్సిటీ, ఇది హైదరాబాద్లో ఉంది. ఇవి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ బీపీటీ కోర్స్. బీపీటీ కోర్స్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా త్రూ వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఏపీలో, తెలంగాణలో ఉండే యూనివర్సిటీస్ ఆ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. మనం అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది అయిన తర్వాత వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెబ్ ఆప్షన్స్ మనం కాలేజెస్ ఏ కాలేజెస్ కావాలనేది వెబ్ ఆప్షన్స్ ద్వారా పెట్టుకుంటాము. అలాగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని చెప్పి 3 phases మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ సీట్ అలాట్మెంట్ కూడా ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మీద ఉంటుంది. తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్, ఎప్సెట్ అండ్ నీట్. ఎప్సెట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ మీన్స్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సీట్ అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్, ఎంసెట్ ర్యాంక్, నీట్ ర్యాంక్. సబ్జెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీపీటీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, సోషియాలజీ, సైకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. ఈ 6 subjects ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ పెథాలజీ, మైక్రోబయాలజీ, ఎక్సైజ్ థెరపీ, బయోమెకానిక్స్ అండ్ అప్లైడ్ అనాటమీ, ఎలక్ట్రోథెరపీ 1, ఎలక్ట్రోథెరపీ 2. ఎలక్ట్రోథెరపీ 1 వచ్చి లో ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్స్ గురించి చదువుతాం. ఎలక్ట్రోథెరపీ 2లో వచ్చి హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ గురించి చదువుతాం. టోటల్ సెకండ్ ఇయర్లో కూడా 6 subjects ఉంటాయి. ఫిజియోథెరపీ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, క్లినికల్ ఆర్థోపెడిక్స్, ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్ కండిషన్స్, క్లినికల్ న్యూరాలజీ, ఫిజియోథెరపీ ఇన్ న్యూరలాజికల్ కండిషన్స్. ఫిజియోథెరపీ 4th year ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ కమ్యూనిటీ మెడిసిన్, రీహాబిలిటేషన్ మెడిసిన్ ఇంక్లూడింగ్ జీరియాట్రిక్స్, క్లినికల్ కార్డియోరెస్పిరేటరీ కండిషన్స్, ఫిజియోథెరపీ ఇన్ కార్డియోరెస్పిరేటరీ కండిషన్స్, బయోస్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్ట్ వర్క్. ఫైనల్ ఇయర్లో కూడా 6 subjects ఉంటాయి. ఇవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సబ్జెక్ట్స్ ఇన్ బీపీటీ కోర్స్. జాబ్ ఏరియాస్ ఆఫ్టర్ బీపీటీ కోర్స్ కంప్లీషన్. బీపీటీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే హాస్పిటల్స్లో వర్క్ చేసుకోవచ్చు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసుకోవచ్చు,
రీహాబిలిటేషన్ సెంటర్స్లో వర్క్ చేయొచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసుకోవచ్చు, ఫిట్నెస్ సెంటర్స్లో వర్క్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండే ఏరియాస్లో వర్క్ చేయొచ్చు, డిఫెన్స్ మెడికల్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయొచ్చు, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేయొచ్చు, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, జిమ్, ఫిట్నెస్ సెంటర్స్లో, స్కూల్స్ ఫర్ ఫిజికల్లీ డిసేబుల్డ్ అండ్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ ఉండే స్కూల్స్లో కూడా వర్క్ చేయొచ్చు, స్పోర్ట్స్ క్లబ్స్లో వర్క్ చేయొచ్చు, ఓన్గా క్లినిక్ పెట్టుకోవచ్చు, అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. జాబ్ ఏరియాస్ ఆఫ్టర్ బీపీటీ కోర్స్. బీపీటీ కోర్స్ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ జాబ్ చేయొచ్చు అంటే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్స్లో, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్స్లో, ఫిజియోథెరపీ హాస్పిటల్స్లో, క్లినిక్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, హెల్త్ క్లినిక్స్లో, పాలీ క్లినిక్స్లో, రైల్వేస్లో, ఆర్ఆర్బీలో, ట్రామా సెంటర్స్లో, నర్సింగ్ హోమ్స్లో, న్యూరలాజికల్ డిపార్ట్మెంట్స్లో ఇలాగా ఎన్నో చోట్ల జాబ్స్ చేసుకోవచ్చు ఫిజియోథెరపీ వాళ్ళు. జాబ్ ప్రొఫైల్స్ ఆఫ్టర్ బీపీటీ కోర్స్ కంప్లీషన్. బీపీటీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేసుకోవచ్చు, కన్సల్టెంట్గా వర్క్ చేయొచ్చు, రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్గా వర్క్ చేయొచ్చు, స్పోర్ట్స్ ఫిజియో రీహాబిలిటేటర్గా వర్క్ చేయొచ్చు, రీసెర్చర్గా వర్క్ చేయొచ్చు, ప్రైవేట్ ప్రాక్టీషనర్గా వర్క్ చేయొచ్చు, లెక్చరర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపల్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ ఫిజియోథెరపిస్ట్గా కూడా వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ క్యాడర్స్లో వీళ్ళు జాబ్ ప్రొఫైల్స్ అనేది ఉంటాయి. శాలరీస్ ఆఫ్టర్ బీపీటీ కోర్స్ కంప్లీషన్. బీపీటీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీస్ ఎంత వస్తుంది అంటే స్టార్టింగ్ 3 lakhs per year ఉంటుంది. ఇది ఇయర్స్ పెరిగే కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఈ శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. 5 to 6 lakhs per year కూడా సంపాదించవచ్చు. ఈ శాలరీస్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ బట్టి, వాళ్ళు వర్క్ చేసే ఏరియా బట్టి, వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్ బట్టి, వాళ్ళు వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్స్ బేస్ అయ్యి, వాళ్ళు వర్క్ చేసే హాస్పిటల్స్ బేస్ అయ్యి ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ ఓన్గా క్లినిక్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఇన్కమ్ అనేది ఇంకా ఎక్కువ రావచ్చు. దీంతో పాటు ఓన్గా ఫిజియోథెరపీ వాళ్ళు ఓన్ క్లినిక్తో పాటు హోమ్ కేసెస్ చేస్తే పర్ విజిట్ మినిమం అనుకున్న 500 వస్తుంది, మ్యాక్సిమం ఇంకా ఎక్కువ వస్తుంది. ఇలాగా నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ సోర్సెస్ అనేది ఫిజియోథెరపీ వాళ్ళకు ఉన్నాయి. ఫిజియోథెరపీ కోర్స్ అనేది ఫైనల్గా ది బెస్ట్ కోర్స్ అని చెప్పచ్చు. హైయర్ స్టడీస్ ఆఫ్టర్ బీపీటీ కోర్స్ కంప్లీషన్. బీపీటీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ ఏం చదవచ్చు అంటే ఎంపీటీ కోర్స్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు. ఎంపీటీ మీన్స్ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 2 years. ఎంపీటీలో స్పెషలైజేషన్స్ ఏమున్నాయి అంటే ఎంపీటీ మస్కులోస్కెల్టన్, ఎంపీటీ న్యూరో ఫిజియోథెరపీ, ఎంపీటీ ఆర్థో ఫిజియోథెరపీ, ఎంపీటీ స్పోర్ట్స్, ఎంపీటీ కార్డియోథొరాసిక్ ఫిజియోథెరపీ, ఎంపీటీ పీడియాట్రిక్స్, ఎంపీటీ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, ఎంపీటీ కమ్యూనిటీ ఫిజియోథెరపీ. ఇలాగా ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దీని తర్వాత ఫర్దర్గా పిహెచ్డి కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.